ఇక యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో సోమవారం ఆశ్చర్యం కలిగించే సంఘటన జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇప్పటి వరకు రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం చేసే అమెరికా తన పందాను పూర్తిగా మార్చేసింది. యుఎన్లో రష్యాకు మద్దతు తెలిపింది. అయితే ఓటింగ్కు ఇండియా హాజరు కాలేదు. సోమవారం నాడు యుఎన్లో రష్యా ఉక్రెయిన్కు సంబంధించి 2 తీర్మానాలు ప్రవేశపెట్టారు. కాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై 3 సంవత్సరాలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యుద్ధం సమాప్తం చేయాలని యుఎన్ చీఫ్ తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే అందరినీ షాక్ గురి చేసింది మాత్రం అమెరికా. రష్యాకు అనుకూలంగా ఓటు వేయడం లేదు. అయితే దీనికి వెనుక అసలు ట్రంప్ వ్యూహం ఏమిటి? ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలై 3 సంవత్సరాలు దాటి సోమవారం నాటికి 4వ సంవత్సరంలో అడుగు పెట్టింది. అయితే ఇప్పటి వరకు యుక్రెయిన్కి అండగా ఉండే ఆయుధాలతో పాటు డబ్బు సర్దుబాటు చేసిన అమెరికా అకస్మాత్తుగా తన పంథాను మార్చుకుంది. సోమవారం యుఎన్జిఏలో జరిగిన ఓటింగ్లో అమెరికా రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. ఇండియా మాత్రం ఓటింగ్కు దూరంగా ఉంది. కాగా వైట్ హౌస్లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి విదేశాంగ విధానం పూర్తిగా మార్చేసింది. కాగా సోమవారం నాటికి యుఎన్ తీర్మానం అమెరికాతో పాటు రష్యా దాని మిత్ర దేశాలు యునైటెడ్ నేషన్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. కాగా యూరోప్కు చెందిన మెజార్టీ దేశాలు మాత్రం యుఎన్ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. తక్షణమే రష్యా యుక్రెయిన్ నుంచి వెళ్లిపోవడంతో పాటు యుద్ధాన్ని విరమించాలని యూరోప్ దేశాలు డిమాండ్ చేశాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత మొట్టమొదటిసారి అమెరికా రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. ఇక యుఎన్ తీర్మానం విషయానికి వస్తే యుక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించిందని, గత 3 సంవత్సరాల నుంచి యుద్ధంలో యుక్రెయిన్ నేలమట్టమయ్యింది. దాని ప్రభావం కేవలం యుక్రెయిన్కు కాదు, పొరుగు దేశాలతో పాటు గ్లోబల్ స్టెబిలిటీకి ప్రమాదం పొంచి ఉందని తీర్మానంలో పేర్కొంది. యుక్రెయిన్పై రష్యా దాడిని యుఎన్ కూడా ఖండించింది. కాగా యుఎన్లో ఓటింగ్కు ఇండియా, అర్జెంటీనా, యుఏఈ, చైనా, ఇరాన్ డుమా కొట్టాయి. కాగా యూరోపియన్ దాని మిత్రపక్షాలు తీర్మానానికి అమెరికా కూడా ఏకగ్రీవంగా మద్దతు తెలపాలని కోరింది. గత 3 సంవత్సరాల నుంచి రష్యా యుక్రెయిన్పై పూర్తి స్థాయిలో దాడులు చేస్తోందని యూరోపియన్ యూనియన్ ఆరోపించింది. కాగా యూరోపియన్తో పాటు G7 దేశాల్లో కేవలం ఒక్క అమెరికా తప్పించి మిగిలిన దేశాలు యుఎన్ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. రష్యాకు మిత్ర దేశాలైన ఇండియా, చైనా మాత్రం యుఎన్ సమావేశానికి గైర్హాజరయ్యాయి. ఇక ఫైనల్ స్కోర్ విషయానికి వస్తే మొత్తం 93 దేశాలు ఓటింగ్లో పాల్గొన్నాయి. వాటిలో అత్యధికంగా యూరోపియన్ దేశాలు జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, G7 దేశాల్లో అమెరికా తప్పించి యుఎన్ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. రష్యా, అమెరికా, ఇజ్రాయెల్, హంగేరీ యుఎన్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. 65 దేశాలు మాత్రం ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. గతంలో జరిగిన యుఎన్ ఓటింగ్ సందర్భంగా 140 దేశాలు ఓటింగ్లో పాల్గొని రష్యా దమన కాండను ఖండించాయి. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే గత 3 సంవత్సరాల నుంచి యూరోపియన్స్తో కలిసి అమెరికా రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసేది. అమెరికా ప్రభుత్వం మారిన తర్వాత గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ యుక్రెయిన్ యుద్ధం ముగించడానికి తాను చొరవ తీసుకుంటానని అన్నారు. రష్యాతో కలిసి రియాద్లో చర్చలు జరుపుతానని, యుక్రెయిన్ యూరోప్ చర్చలకు అవసరం లేదని తెగేసి చెప్పారు. ఇక ఇండియా విషయానికి వస్తే గతంలో కూడా యుఎన్ తీర్మానంపై జరిగిన ఓటింగ్కు గైర్హాజరవుతూ వస్తోంది. తాము మధ్యస్థంగా ఉంటామని ఇండియా గతంలో కూడా చెప్పింది. అయితే అమెరికా తన మద్దతు యుక్రెయిన్ నుంచి రష్యాకు మార్చినంత మాత్రాన ఇండియా మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోకుండా యథాతథంగా కొనసాగిస్తోంది. నూట 93 మంది సభ్య దేశాలు కలిగిన యుఎన్ జనరల్ అసెంబ్లీలో సోమవారం నాడు యుక్రెయిన్తో పాటు దాని మిత్ర దేశాలు, యూరోపియన్ దేశాలు యుక్రెయిన్లో శాంతి పునరుద్ధరించడానికి అనుకూలంగా తీర్మానంపై ఓటింగ్ వేయాలని ఓ ముసాయిదాను ప్రవేశపెట్టాయి. ఇక ఈ ముసాయిదా తీర్మానం విషయానికి వస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధానికి శాంతియుత పరిష్కారం కనుగొనాలని, గత 3 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధం వల్ల యుక్రెయిన్ పూర్తిగా నేలమట్టమయ్యింది, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తీర్మానంలో ప్రస్తావించారు. ఇదిలా ఉండగా రష్యా యుక్రెయిన్ 3వ వార్షికోత్సవం సందర్భంగా యుఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ మాట్లాడుతూ యుద్ధం వల్ల కేవలం యూరోప్కే ప్రమాదం కాకుండా యుఎన్ సిద్ధాంతాలకు కూడా పూర్తిగా వ్యతిరేకమన్నారు. కాగా తీర్మానానికి 93 దేశాలు అనుకూలంగా ఓటు వేస్తే 7 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. 73 దేశాలు గైర్హాజరయ్యాయి.
ఇదిలా ఉండగా సోమవారం నాడు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ త్వరలోని యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందని చెప్పారు. అయితే ఈ సందర్భంగా మ్యాక్రాన్ ట్రంప్ను హెచ్చరిస్తూ మాస్కోతో చేసుకోబోయే ఒప్పందాన్ని యుక్రెయిన్ రష్యాకు సరెండర్ అయినట్టు భావించరాదని హెచ్చరించారు. ఒకవైపు వైట్ హౌస్లో ట్రంప్ మాక్రాన్లు షేక్ హ్యాండ్ ఇస్తూ సరదాగా మాట్లాడుతుంటే మరోవైపు యుఎన్ జనరల్ అసెంబ్లీలో మాత్రం ఇరు దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరించాయి. యుఎన్ తీర్మానానికి ఫ్రాన్స్ అనుకూలంగా ఓటు వేస్తే అదే అమెరికా మాత్రం తీర్మానానికి వ్యతిరేకంగా రష్యాకు అనుకూలంగా వ్యవహరించింది. కాగా పుతిన్ సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ యుక్రెయిన్ యుద్ధం ముగింపు గురించి ట్రంప్తో ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరపలేదని తేల్చి చెప్పారు. గత వారం సౌదీ అరేబియాలో అమెరికా, రష్యా ఉన్నత స్థాయి బృందం కలిసినప్పుడు కూడా యుద్ధం పరిసమాప్తం గురించి చర్చించలేదన్నారు పుతిన్. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాంగ విధానం పూర్తిగా మార్చేశారు. ఇప్పటి వరకు అమెరికాకు పోటీగా రష్యా ఉండేది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పంధా పూర్తిగా మారిపోయింది. యుద్ధానికి అసలు కారకుడు పుతిన్. అయితే ట్రంప్ మాత్రం జెలెన్స్కీనే కారణమంటూ ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. పుతిన్ మంచివాడు, యుద్ధానికి కారణం జెలెన్స్కీనే అంటూ సోమవారం నాడు కూడా ట్రంప్ మరోమారు ధ్వజమెత్తారు. మొత్తానికి చూస్తే ట్రంప్ యుద్ధం పేరుతో ఇచ్చిన డబ్బును తిరిగి రాబట్టుకోవడానికి యుక్రెయిన్లో ఉన్న ఖనిజాలను దోచుకోవాలనుకుంటున్నాడు. ఇక విధి లేని పరిస్థితుల్లో జెలెన్స్కీ కూడా అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుతిన్తో జట్టు కట్టి ట్రంప్ యుక్రెయిన్ ఖనిజాలకు కన్నం వేయడం, అదే సమయంలో పుతిన్కు లబ్ధి చేకూర్చేలా యుక్రెయిన్లో రష్యా ఆక్రమించిన భూభాగం పుతిన్కి చేసి మిగిలిన భూములను జెలెన్స్కీనే ఉంచుకోమనే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి. తాజాగా యుఎన్లో యాంటోనియో గుటెరస్ తీర్మానానికి అనుకూలంగా G7 దేశాలు ఓటు వేస్తే వ్యతిరేకంగా అమెరికా ఓటు వేసి అందరినీ షాక్కి గురి చేసింది. దీనికి 2 కారణాలు చెబుతున్నాయి రాజకీయ పరిశీలకులు. మొదట యుక్రెయిన్కి ఇచ్చిన డబ్బును వీలంత త్వరగా యుక్రెయిన్ నుంచి లాక్కోవడం, పుతిన్ పేరు చెప్పి బెదిరించి యుక్రెయిన్ నుంచి $500 బిలియన్ల ఖనిజాలను స్వాధీనం చేసుకోవడం దారుణం. ఇది పెద్ద మనిషి తరహా కూడా అనిపించుకోదు. మరో అంశం ఏమిటంటే రష్యాకు దగ్గరయ్యి చైనాకు చెక్ పెట్టాలనుకుంటున్నాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి త్వరలోనే దీనికి సంబంధించిన వార్తలు కూడా వెలుగులోకి వస్తాయి. అప్పటి వరకు ట్రంప్ డ్రామాలు చూస్తూ ఎంజాయ్ చేయడమే.